వెల్కమ్ టు ఆంధ్రప్రభ హెల్త్. నేను సరిత. ప్రెసెంట్ నేనైతే నేచర్ మంత్రాకి వచ్చేసాను. ప్రభాకర్ గారు ఉన్నారు ఇక్కడ, ఫౌండర్ ఆఫ్ నేచర్ మంత్ర. సో చాలా మంది ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే డయాబెటిక్స్ ప్రధాన కారణం, క్యాన్సర్స్, అలాగే ఒబెసిటీ అండ్ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ప్రతిరోజు రోజువారీ లైఫ్లో ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటాం. అలాగని ప్రెసెంట్ ఉన్న బిజీ లైఫ్లో డైలీ జిమ్ కానీ లేదా యోగాకి కానీ, అంటే ఖాళీగా ఉండే వాళ్ళు వెళ్తారు, లైక్ ఏంటంటే ఖాళీ కుదిరించుకొని బిజీ షెడ్యూల్స్ ఉన్న వాళ్ళు, లేదంటే నైట్ షిఫ్ట్స్ ఉన్న వాళ్ళు, లేదంటే 24 గంటలు ఏదో ఒక బిజినెస్ మీద తిరుగుతున్న వాళ్ళు ఎలా ఉంటుందంటే జిమ్కి కానీ యోగాకి కానీ అంత టైం ఇవ్వలేరు. సో న్యాచురల్గా మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటూ డయాబెటీస్ కానీ రివర్స్ చేయవచ్చు, అలాగే ఒబెసిటీని రివర్స్ చేయవచ్చు, అంటే ఒబెసిటీని తగ్గించుకోవచ్చు, అలాగే పేరుకుపోయే కొవ్వుని కరిగించుకోవచ్చు వితౌట్ జిమ్. అలాగే అని చెప్పి యోగా లేకుండా కదా, వితౌట్ జిమ్ యోగా చేసుకుంటూ, ఆయన చెప్పే ఆసనాలు చేసుకుంటూ, మనం ఆయన ఇచ్చే ఫుడ్ తినుకుంటూ ఈజీగా మనకున్న ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవచ్చు. అయితే ఆయన ఏం ఫుడ్ ఇస్తారు, అలాగే ఎలాంటి ఆసనాలు చెప్తారు, అలాగే ఎన్ని రోజులు ఈ కోర్స్ ఉంటుంది, అయితే ఫుడ్ ఏమేమి ఇస్తుంటారు, లంచ్, డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఇస్తారా, ఎలాంటి ఐటమ్స్ పెడతారు, ఏంటి అనేది ఈరోజు మనం నేచర్ మంత్రకి వచ్చేసాం. సో నాతో పాటు సార్ ఉన్నారు, సార్తో మాట్లాడదాం. అలాగే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎలా ఉంటుందో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అలాగే ఫామ్ కూడా తీసుకొని వాళ్ళు ఆ ఫామ్లో వారే ఓన్గా పండించడం కానీ అక్కడ నుంచి తీసుకురావడం జరుగుతుంది. ఒకసారి చూసుకోవచ్చు, నా బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ మినీ ఫామ్ అయితే ఉంది. సో ఇక్కడ చూడవచ్చు, వాళ్ళు సొంతంగానే ట్రేస్ పెట్టి ట్రేస్లో ఏదైతే ఉందో అక్కడ మనము కావాల్సిన స్ప్రౌట్స్ కానీ, అలాగే గ్రాస్, ఇక్కడ కొత్తిమీర ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో ఇలాంటివన్నీ కూడా చిన్నగా ట్రేస్లోనే వాళ్ళు దాన్ని పెంచడం కూడా జరుగుతుంది. సో సార్తో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నాతో పాటు నేచర్ మంత్ర ఫౌండర్ ప్రభాకర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సో నేచర్ మంత్ర అంతా ఎలా సాగుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేచర్ మంత్ర చాలా రైట్. సో బయట ఉన్న ఒక అపోహ నడుస్తుంది, మీరు ఇచ్చే ఈ ఫుడ్ అంతా చూసేసి వీళ్ళు అనుకుంటున్నారు వెయిట్ లాస్ కానీ. కాకపోతే నాకు తెలిసిన విషయం, ఎందుకంటే మేము అందరం చూసాం కాబట్టి, ఇది మెయిన్ షుగర్, డయాబెటీస్, థైరాయిడ్, ఇంకా మరెన్నో వ్యాధులను తగ్గిస్తున్న ఒక మెడిసిన్ అని చెప్పి, మెడిసిన్ అని చెప్పొచ్చు దీన్ని. సో ఏంటి సార్, షుగర్ని ఎలాగ ఫుడ్తో మీరు తగ్గిస్తున్నారు, దాని గురించి మాట్లాడతాం. అసలు మెడిసిన్ కాదమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిసిన్ కాదు, ఓన్లీ ఫుడ్డే. మనకి నేచర్ నుంచి వచ్చే వాటిలోంచే మనం తగ్గించటం. అంటే మనకి ఏమైద్ది, ఎక్కడైతే లైఫ్ స్టైల్ మనం దారి తప్పి వెళ్తామో అందుకే కదా సమస్యలు వస్తున్నాయి. మళ్ళీ లైఫ్ స్టైల్ని మనం కరెక్ట్ తీసుకురావాలంటే దానికి అనుకూలంగా ఏముంటుంది, నేచర్ ఫుడ్డే ఉంటుంది, నేచరే మన బాడీ, నేచర్ దగ్గరగా ఉంటాయి. మన వాడికి దూరం పోయినప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, మళ్ళీ దాన్ని అక్కడ తీసుకొస్తాం. సో అందుకని మందులు అసలు ఉండవు. ఓన్లీ వెయిట్ కాదు, ఇది ఫుడ్ మెడిసిన్. అంతే ఫుడ్ మెడిసిన్ చెప్పొచ్చు. ఓకే, మెడిసిన్ అంతే, టాబ్లెట్ మెడిసిన్ అయితే కాదు, ఇది ఫుడ్ మెడిసిన్. ఎందుకంటే సార్, నేను ఇప్పుడు చూసాను కాబట్టి బ్యాక్ సైడ్ కూడా, మీరు ఎంత మితంగా వాడాలి, ఎంత మాత్రం క్వాంటిటీ వేయాలి, ఎవరికి ఎలా ఇవ్వాలి, అంటే అందరు కూడా సేమ్ ఫుడ్ పెట్టారు, కాకపోతే ఇంత క్వాంటిటీ అంత క్వాంటిటీ అని దగ్గర నుంచి క్షుణ్ణంగా పరీక్షించి మరీ వేస్తున్నారు. సో అంటే ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది? అంటే ఇప్పుడు మనము ఈ ఫుడ్ తినేస్తే ఎవరైనా అనుకుంటాం మనం తగ్గిపోతున్నామేమో, అన్ని జబ్బులు పోవేమో, కానీ తగ్గిపోతాం అనుకుంటారు. కానీ అది కాదు మెయిన్. ఇక్కడ మీ దగ్గర మోటో షుగర్, డయాబెటీస్, థైరాయిడ్ ఇవన్నీ తగ్గుతున్నాయి. సార్ ఈ ఫుడ్ వల్ల అసలు డయాబెటీస్ అంటేనే మనం జీవితకాలం అంతా టాబ్లెట్లు వేసుకోవాలని పాపం పేషెంట్స్ అనుకుంటారు, కానీ మీరు ఇచ్చే న్యాచురల్ ఫుడ్తో ఎలా తగ్గుతుంది సార్? అదే ఇప్పుడు నేను చెప్పినట్టు, మనం ఏదైతే మనం ప్రకృతికి దూరంగా పోయామో, ప్రకృతి మన బాడీ రెండు సేమ్ దగ్గరగా ఉంటాయి. అంటే దీంట్లో వచ్చిన ఫుడ్డే ఇప్పుడు మన బాడీ మనం క్రియేట్ చేయలేదు కదా, మనం కాదు కదా, నేచర్ నుంచి వచ్చింది. ఫుడ్ కూడా అక్కడనే ఉంటుంది. మనం అయితే దాని నుంచి ఎప్పుడైతే దూరం పోయో అన్ని సమస్యలు మనకు రావటం అనేది స్టార్ట్ అయింది. మళ్ళీ ఇప్పుడు నేచర్ అంటే ఏంటి, మళ్ళీ దానికి దగ్గరకు తీసుకొస్తున్నాం. ఇవన్నీ ఉన్నాయి కదా, మొత్తం నేచర్ని సంబంధించిన ఫుడ్డే మనం ఇచ్చేది.
అయితే దీంట్లో ఏంటంటే మనకి ఏ సమస్య ఉంది, సపోజ్ షుగర్ ఉంది. ఇప్పుడు ఇది ఇంకోటి ఏంటంటే ఓన్లీ వెయిట్ కాదమ్మా, షుగర్తో పాటు బీపీతో పాటు థైరాయిడ్తో పాటు వెయిట్ కూడా తగ్గుతారు. ఎందుకంటే బాడీని మనం మొత్తం దాన్ని యథాస్థానాన్ని తీసుకెళ్తున్నాం కదా, అప్పుడు అన్ని తగ్గించుకోవాల్సిందే. ఏది ఎక్సెస్ ఉంటుందో, ఏది ప్రాబ్లం పెడుతుందో మనకి అవన్నీ తగ్గించుకోవాల్సిందే. దీంట్లో కూడా ఏంటంటే ఇప్పుడు షుగర్ ఉందంటే దానికి ఫుడ్ కొన్ని ఐటమ్స్ సేమ్ ఉంటాయి, క్యాలరీస్ వచ్చే ఫుడ్. అది కాకుండా వాళ్ళకి ఏది కావాలనే దాన్ని బట్టి అది ప్లాన్ చేస్తాం. కొన్ని పౌడర్లు ఉంటాయి, ఆ పౌడర్లు కూడా నేచర్ నుంచి వచ్చే మాత్రమే, నేచర్కి విరుద్ధంగా పోదు ఇది ఏది కూడా. అందువల్ల ఆ పౌడర్లు కూడా బీపీ ఉంటే వేరే, షుగర్ ఉంటే వేరే, ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పౌడర్ వాటుకుంటుంది. నాకున్న డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఇక్కడైతే మరి ఇంతమందికి షుగర్ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, కొలెస్ట్రాల్ ఒబెసిటీ ఉన్న వాళ్ళకి, లేకపోతే ఇంకేంటి మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి, ఇలాగ అందరికి ఒకటే ఫుడ్డా, లేకపోతే ఒక్కొక్క వ్యాధి సెపరేట్ గా ఫుడ్ ఏమైనా అరేంజ్ చేస్తారు అట్లా? అంటే అదే నేను ఇప్పుడు చెప్పినట్టు క్యాలరీస్ వచ్చే ఫుడ్ ఆ క్యాలరీస్ ప్రకారం పెడతాం. అది దాదాపుగా సమానంగా ఉంటాయి, ఈక్వల్గానే ఉంటాయి, కుడియడంగా ఏం పెద్దగా మారు. కానీ ఒక్కొక్క జబ్బుకి ఒక్కొక్క రకమైన పౌడర్స్, నేచర్ నుంచి వచ్చే పౌడర్సే దేనికి ఏమి ఇవ్వాలనే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు షుగర్ ఉంది, కొంతమందికి కొద్దిగా లేట్ తగ్గదు, కొంతమందికి 10 days రిజల్ట్ వస్తే, కొంతమందికి 2 months దాకా, అంటే 1.5 month దాకా కూడా రాదు. అప్పుడు వెంటనే ఏం చేస్తామంటే మార్చేస్తాం. ఒక 4 weeks అయ్యేసరికి మాకు తెలిసిపోతూ ఉంటుంది, ఇది తగ్గలేదంటే ఇంకేం చేంజ్ చేయాలి. తగ్గినప్పుడు ఏంటంటే ఆ లైట్గా ఉంటాయి అవన్నీ. అది తగ్గలేదనుకోండి, దానికి ఫుడ్లో చాలా చేంజ్ చేస్తాం. ఇంకా ఫుడ్లో ఇచ్చే పౌడర్లో మొత్తం చేంజ్ చేసి, మన గోల్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో అది మళ్ళీ రివర్స్ చేయాలి. అదే గోల్ పెట్టుకుంటాం, దానికి ఏం చేయాలో అవన్నీ చేస్తాం. రైట్ సార్. అయితే మనం వెనకాల ఇవన్నీ చూస్తున్నాం కూడా, ఇవన్నీ మనకి ఫామ్ ఉందా సార్? ఎలాగా ఇప్పుడు ఇక్కడే ట్రేస్ పెట్టి, మీరు లాస్ట్ టైం ఒకసారి కూడా వచ్చినప్పుడు చూసాను, ఇవి ఇక్కడే పెంచుతారా ట్రేస్ పెట్టి, ఏంటి ఎలా దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఫామ్ కూడా ఉంది దిండిగల్ దగ్గర, దాని నుంచి ఇప్పుడు ఇవన్నీ ఆ ఫామ్ నుంచి వచ్చినాయి ఇవి కంప్లీట్ గా. అంటే మనం ఏంటంటే ఒక 50% మన ఫామ్ నుంచి వస్తాయి, కొన్ని మనం చేయలేం, కొన్ని అన్ని చేయటం కుదరదు. ఒక 50% మార్కెట్ తప్పదు. మేము పంపించే మాత్రం నాటు కొన్ని జాగ్రత్తలు తీసుకొని, ఆ మందులు కొట్టేదంతా లేకుండా, అంటే ఆర్గానిక్ 100% అని చెప్పలేము, కానీ మాక్సిమం ఆర్గానిక్ వెళ్తాం. ఇక అట్లా ఇప్పుడు ఇవేమో మైక్రోగిన్స్ ఇవన్నీ ఇక్కడే తయారు చేస్తాం. ఈ వీట్ గ్రాస్ కానివ్వండి, అక్కడ మిగిలిన ఒక 5-6 రకాలు ఉన్నాయి కదా, అవన్నీ మనం బ్రేక్ఫాస్ట్కి ఇచ్చేది ఇదే, ఇది ప్లస్ ఇవన్నీ కలిపి అట్లా ఇస్తాం. సో డైలీ అంటే 7 days బిఫోర్ వీటిని నానబెట్టడం ఎలాగా, అంటే మనకి డైలీ వారిగా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటారా, ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు మైక్రోగిన్స్ ఏంటంటే, మనం ఇప్పుడు స్ప్రౌట్స్ అనేది ఒక 2-3 days స్ప్రౌట్స్ వస్తాయి, ఇంత పొడుగు వస్తాయి. మైక్రోగిన్స్ అనేది ఆ టైం కాకుండా ఇంకొక 7-8 days పెంచుతాం, అంటే ఇంత ఎత్తు అయిపోతాయి. అప్పుడు న్యూట్రిషన్ దానికన్నా డబల్ వచ్చేస్తాయి. మనకు అద్భుతం అంటేనే స్ప్రౌట్స్, కానీ దాన్ని మించిన ఈ దాంట్లోంచి వచ్చేది కాబట్టి పోషకాలన్నీ డబల్ అయిపోతాయి. అందుకని మేము దానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తాం. అది కానివ్వండి, మిగిలినవి కానివ్వండి, అంతా ఏదైతే మనకి బాడీకి కరెక్ట్గా ఉంటుందో, ఎక్కువ ఎక్స్ట్రీమ్ మనకి న్యూట్రిషన్ ఉంటుందో, ఇవన్నీ ఆలోచించి ఇవన్నీ చేస్తాం. అయితే సార్, ఇప్పుడు మీ దగ్గర ఎగ్జాంపుల్ ఒక షుగర్ పేషెంట్ జాయిన్ అయ్యారు అనుకోండి, వాళ్ళకి ఎన్ని డేస్ కోర్స్ ఉంటుంది, వాళ్ళకి ఫుడ్ ఎలాగా పంపిస్తుంటారు, ఆయనకి ఎంత పర్సెంటేజ్ వరకు ఆ షుగర్ లెవెల్స్ ఉన్నాయని మీకు తెలియజేసుకుంటారు, అలాగే ఆయన మీ డే బై డే మీరు కన్సల్ట్ చేస్తుంటారా, ఎలా ఉంటుంది? ఒక షుగర్ పేషెంట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఆయనని ఎలా ట్రీట్ చేస్తారు? ఇప్పుడు షుగర్ పేషెంట్లు ఇప్పుడు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమి ఉండదు, ఫోన్లోనే వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు. ఎందుకంటే ఇది ఓన్లీ హైదరాబాద్ కాదు, హైదరాబాద్లో అయితే ఈ పద్ధతిలో ఉంటుంది, మనం కుక్ చేసి అన్ని రెడీ చేసి పంపించేది హైదరాబాద్. ఓన్లీ వాళ్ళు వాటర్ మాత్రమే తీసుకోవాలి, ఇక్కడ ఇంకా వేరే ఏం ముట్టుకోవడానికి లేదు. ఈ 8 weeks కోర్స్ ఉంటుంది, ఆల్మోస్ట్ 2 months. ఈ 2 months అనేది వాళ్ళు ముట్టుకోవడానికి లేదు. అవుట్ స్టేషన్ అయితే మనం 90% రా మెటీరియల్ ఇస్తాం. ఆ రా మెటీరియల్ నుంచి వాళ్ళు ఎట్లా తయారు చేసుకోవాలో అక్కడ సిస్టమ్స్ ఏముంటుంది, కానీ వాళ్ళు తయారు చేసుకోవాలి. అది ఎట్లా చేసుకోవాలి, ఏ టైంకి తీసుకోవాలి, అనేది మొత్తం అక్కడ ఇక్కడ సేమ్ గైడెన్స్ అన్నీ ఉంటాయి. యోగాలు, మెడిటేషన్లు కూడా అన్నీ ఉంటాయి. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు షుగర్, ఇప్పుడు ఎక్కడి నుంచో ఒక విజయవాడ నుంచి ఫోన్ చేశారు అనుకున్నాం, లేకపోతే అమెరికా నుంచి చేశారు అనుకున్నాం. వాళ్ళ ప్రాబ్లమ్స్ అడుగుతాం, మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు, మీరు ఏం చేస్తారు, మీ ప్రాబ్లమ్స్ ఏంటిది, వాళ్ళు ప్రాబ్లమ్ చెప్తారు. ఆ ప్రాబ్లమ్స్ని బట్టి ఏం చేయాలి, ప్రైస్ ఎంత, ఇవన్నీ డిస్కస్ జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఎన్ని రోజులు, అంటే మ్యాక్సిమం 2 months ఉంటుంది. 4 weeks అనేది తక్కువ, 8 weeks అదే మన 2 months ఉంటుంది. ఆ 2 monthsకి వాళ్ళు చెప్తాం ఎంత, ఒక్కొక్కరికి చాలా ఎక్కువ ఉంటుంది షుగర్. ఆ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ పట్టవచ్చు,
వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళ డ్యామేజ్ జరిగేదాన్ని బట్టి కొంచెం టైం తీసుకుంటాయి. మ్యాక్సిమం కొన్ని 10 daysలో కూడా నార్మల్ 200 షుగర్ కూడా నార్మల్కి వచ్చే అవకాశం ఉంది. హెచ్బిఏ నుంచి కొద్దిగా టైం తీసుకుంటుంది. అట్లా దీనికి ఏంటంటే ఆ షుగర్ కాకుండా దీంతో పాటు ఇప్పుడు మనం దీనికి చేసి ఇది ఒకటే కాదు, దాంతో పాటు బీపీ పోతుంది, దాంతో పాటు థైరాయిడ్ తగ్గుతూ ఉంటుంది, దాంతో పాటు ఒబేసిటీ తగ్గుతూ ఉంటుంది, దాంతో పాటు హార్మోనల్ ప్రాబ్లమ్స్ పోతూ ఉంటాయి. ఇన్ని రకాల మార్పులు ఒక్కసారి వస్తూ ఉంటాయి. అయితే సార్ ఇది చేసేటప్పుడు ఇప్పుడున్న ఫాస్ట్ లైఫ్లో ప్రకారంగా జిమ్కి కానీ యోగాకి కానీ వెళ్ళలేము. మరి మీరు ఇస్తున్న ఫుడ్తో పాటు డైలీ వ్యాయామం అనేది కంపల్సరీ బాడీకి, ఐదర్ మనం ఏదైనా ట్రీట్మెంట్ తీసుకున్నా తీసుకోకపోయినా కూడా. మరి ఆ వ్యాయామం అనేది ఎలా ఉంటుంది మరి? అది కూడా మీరు ఏమని ఇప్పుడు ఫుడ్ అన్నీ ఉంటాయి ఇందులో ఎలా అంటే మనకు జబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అనేది మనకు తెలుస్తూ ఉంటుంది కదా, మన అనుభవాన్ని బట్టి వీటిని బట్టి. మ్యాక్సిమం వచ్చేది ఎక్కడి నుంచి, ఇటు ఫుడ్, అటు మనకి వ్యాయామం లేక, అటు స్ట్రెస్, ఈ మూడు ఉంటాయి కదా. మనం ఈ మూడింటికి ఉంది ఇప్పుడు మనకి, ఒక్కటి కాదు, మనం ఒక యాంగిల్ తీసుకోవట్లేదు. అక్కడ ఫుడ్ ఇప్పుడు చెప్పిన విధానంగా ఫుడ్ వెళ్తుంది, అంతా మళ్ళీ యోగా వెళ్తుంది. యోగా అనేది అద్భుతం అమ్మా. మైక్రో యూనిట్స్ ఎట్లా అద్భుతం, దీంట్లో వచ్చేసరికి మనకి వ్యాయామాల్లో యోగాన్ని మించింది ఉండదు. అందుకే అంత వరల్డ్ ఫేమస్ అయిందంటే ఊరక కాలేదు, వేరే ఏ ఎక్సర్సైజ్లు కాలేదు. యోగా ఎందుకు అయిందంటే దాంట్లో ఉండే అద్భుతాలు. నేను దాదాపు గత 25 years నుంచి నేను తినని రోజు ఉంటుంది కానీ యోగా చేయని రోజు ఉండదు. అంత నాకు గ్రిప్ ఉంది దాని మీద. ఏ ప్రాబ్లానికి ఏ ఆసనం ఇట్లా ఇంత చేసి ఉంటుంది. నేను అట్లనే అదే వీడియో ఉంటుంది. అంటే మీరు లైవ్ లో చూపిస్తారా సార్ ఏ ఆసనం వేయాలి ఏంటి? అయితే మనం దానికి పకడబంది వీడియో తయారు చేసాం. ఏ ఆసనం ఎందుకు చేయాలి, ఎంతసేపు ఉండాలి, దానివల్ల ఉపయోగం ఏంది, మొత్తం కంప్లీట్ ఉంటుంది. ఒక్కళ్ళు కూడా నాకు ఈ ఆసనం అర్థం కావాలని చెప్పారు అంటే అంత పకడబంది ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత మెడిటేషన్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ముందు సపోజ్ ఒక 100 kilos పైన ఉన్నారు, వాళ్ళు కూడా లైట్ చేసుకుంటూ పోతే 10-15 daysలో ఆసనాలు వచ్చేస్తాయి. వాళ్ళకి వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఒక 7-8 ఆసనాలు చేస్తే సరిపోయింది. తర్వాత కొన్ని మిగిలిన వాళ్ళు అయితే ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి, వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళు చేసుకోవటం. దాని తర్వాత మళ్ళీ మెడిటేషన్, అది ఇంపార్టెంట్. మళ్ళీ చాలా మంది కొద్దిగా అశ్రద్ధగా ఉంటుంది, మెడిటేషన్ అంటే ఏదో అనుకుంటారు. కాదు, మెడిటేషన్ చివరికి మనకి అద్భుతాలు చేస్తుంది వీటన్నిటికన్నా కూడా. ఎందుకంటే మైండే కదా మనకి అన్నిటికీ. అందుకని కంపల్సరీ అది చేసేలాగా ఈజీ ఉండదు. అన్ని సైంటిఫిక్ రీజన్తో ఉంటాయి, ఏదో ఉండవు. సో మనము బీపీ అవ్వచ్చు, కొలెస్ట్రాల్, మళ్ళీ కమింగ్ బ్యాక్ టు డయాబెటీస్. ఇవేంటంటే మనం మెడిసిన్ తీసుకున్నప్పుడు కొన్ని రోజులు అవి అంటే బాడీ మెయింటైన్ చేయలేకనో లేదంటే పేషెంట్కి వల్ల ఏదో డిసార్డర్స్ వల్లనో తెలియదు కానీ అది మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు కూడా చూసాం. సో మరి ఈ ఫుడ్ వల్ల మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుందా, అయ్యిందా, అయ్యే ప్రసక్తి లేదా? అంటే ఇప్పుడు వాళ్ళకి కొంచెం అయినా కాన్షియస్ ఉండాలి. ఎందుకంటే మొత్తం నేను నా ఇష్టం వచ్చింది తింటానంటే కుదరదు. మనం నా ఇష్టం వచ్చింది తింటానంటే అది కూడా నా ఇష్టం వచ్చినట్టు చేసిద్ది షుగర్ కూడా. అది కాదు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాం, తగ్గే వరకు వెరీ స్ట్రిక్ట్గా ఉండమని చెప్తాం. వాటర్ తప్ప ముట్టుకోవద్దు, ఏం చెప్తే అదే చేయండి, అది మొత్తం గైడ్ చేస్తాం. ప్రతి బుధవారం టెస్ట్లు చేసుకోండి. ఎంత ఉంది కదా సిస్టమ్, ఆ సిస్టమ్ దాటిపోలేరు వాళ్ళు. మ్యాక్సిమం ఒక 10% పోతే అటు ఇటు చేస్తూ ఉంటారు కానీ మిగిలిన 90% స్ట్రిక్ట్గా చేస్తారు. ఇవన్నీ అయిన తర్వాత ఆ కోర్స్ అయిపోయింది. ముందే ఇదే డౌట్ వస్తుంది. ఏం డౌట్ వస్తుంది అంటే, మేము ఓకే తగ్గించుకుంటాం, మీరు తగ్గిస్తామంటున్నారు, తర్వాత మా పరిస్థితి ఏంటంటారు. చాలా ఈజీ అమ్మా. ఎందుకంటే ఇన్ని అవసరాలు ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి, ఆ జబ్బు ఉంది కాబట్టి మనం జబ్బు ఉన్నప్పుడే కదా మెడిసిన్ అవసరం. జబ్బు తగ్గిన మెడిసిన్ తీసేసినట్టే ఇది కూడా. ఇన్ని తర్వాత అవసరం ఉండవు, దొరకవు కూడా, ఇవన్నీ దొరకవు. మేము ఇంత రీసెర్చ్ చేసి ఇన్ని చేసి చేస్తున్నాం. మరి ఇంట్లో ఇవన్నీ ఎక్కడ తెచ్చుకుంటారు? 10 రకాలు 20 రకాలు కొనుక్కోలేరు కదా. కానీ ఆ తర్వాత అన్ని అవసరం ఉండవు. ఇంట్లో దొరికే వాటితోనే బాడీకి కావాల్సిన ఒక పూట ఇవ్వండి. ఇంకొకసారి మీ ఇష్టం వచ్చింది తినండి. రాదు, మార్నింగ్ వదిలిపెట్టొద్దు. మార్నింగ్ ఏదైతే ఒక పూట ఉందో బాడీకి కావాల్సింది అది వదిలేశారు అనుకోండి, మళ్ళీ వచ్చేస్తాం. మరి అది చాలా మంది ఏంటంటే బిజీ లైఫ్ ఆర్ లేదంటే కొంచెం అతి తెలివి అని చెప్పొచ్చు, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తే తగ్గిపోవచ్చు, బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుంది అనే అపోహలో కొంతమంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తారు. అంటే మధ్యాహ్నం ఎక్కువ తినేసి నైట్ 7 before తినేయాలి అన్నట్టుగా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు. రియల్లీ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల తగ్గిపోతారా? బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసినందువల్ల ఏం నష్టం రాదు. కొంతమంది తినాలి కంపల్సరీ అని చెప్తారు కానీ ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఎన్నో రీసెర్చ్ చేసిన అనుభవాల మీదుగా చెప్పేది.
అయితే తగ్గడం అనేది మనం క్యాలరీస్ ఏం తీసుకుంటున్నాం అనేది, ఎన్నిసార్లు తింటున్నాం అనే దానికన్నా కూడా ఒకసారి బ్రేక్ఫాస్ట్ అంటే, ఎందుకంటే నైట్ అంతా గ్యాప్ ఉంటుంది కాబట్టి మార్నింగ్ ఒక చిన్న అవకాశం ఉంటుంది, ఎందుకంటే అది దానికి ఫ్యాట్లోంచి కరిగించుకునే అవకాశం అయితే ఉంది. అది మంచిదే కానీ మరి 2 సార్లు తిన్నా పర్వాలేదు, మీరు మధ్యాహ్నం తిని సాయంత్రం తినండి, కానీ మరి కావాల్సినవి మాత్రం ఇవ్వాలి. మార్నింగ్ ఏవైతే మనం ఇంతకుముందు చెప్పినట్టు బాడీకి కావాల్సిన అన్ని న్యూట్రిషన్ పోవాలి కదా, అది సరే మధ్యాహ్నం ఇవ్వండి, సాయంత్రం ఇంకో రకంగా తీసుకోండి. మళ్ళీ సాయంత్రం 7 తర్వాత ఇప్పుడు నేచర్ అనేది ఎట్లుంటుంది అంటే సన్సెట్ సన్రైజ్తో ఉంటుంది, సన్రైజ్ సన్సెట్తో ఉంటుందమ్మా. అప్పుడు దాని ప్రకారం మన డైజెషన్ సిస్టమ్ కూడా ఉంటుంది, ఇట్లా వెళ్తుంది మళ్ళీ ఇట్లా డౌన్ అయిపోతుంది. అప్పుడు మనం దాన్ని బట్టి ఫాలో అంటే 7 o'clock తర్వాత తినకూడదు, 2 సార్లు తినండి, ఒకసారి తినండి, ఎన్నిసార్లు తిన్నా ఏం కాదు, 3 సార్లు తిన్నా కూడా, కానీ ఆ టైమింగ్స్ ఫాలో కావాలి. బిఫోర్ 7 మాత్రం క్లోజ్ చేయాలి. నైట్ ఆకలి వేసినా కూడా తినకూడదు, అసలు ఏది ఆకలి ఎందుకు వేసిందంటే మనకు అలవాటు చేస్తాం కదా, రోజు 10, 11, 12 ఎప్పుడు పడితే అప్పుడు తింటాం కదా, ఆ టైంకి మైండ్ ఏం చేస్తుందంటే అంతకుముందు చేసిందంతా గుర్తు తెచ్చింది. అప్పుడు స్టమక్ ఏమైందంటే అప్పుడు లోపల ఏం లేకపోయినా మళ్ళీ వెంటనే ఓపెన్ అయిపోతుంది, ఓపెన్ అయ్యేసరికి ఆకలి పెట్టినట్టుంటుంది, కానీ అది సైకలాజికల్ ప్రాబ్లం, ఈ స్టమక్ ప్రాబ్లం కాదు అది. దీన్ని బట్టి ఇది ఆడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు దాకా మనం ఆడిచ్చింది కదా, మనం ఇప్పుడు దాన్ని ఆడియాలి, సింపుల్ చేస్తే సరిపోద్ది అంతే. సరే, మరి ఇప్పుడు ఇది రోజు డైలీ వారి లైఫ్ కి అయితే బాగా డైట్ చెప్పారు. మరి ఇప్పుడు మరి కొంతమంది నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటారు. సో నైట్ షిఫ్ట్స్ వాళ్ళకి మరి వాళ్ళకి ఎలాంటి డైట్ చెప్తారు? ఇప్పుడు చెప్పారు మీరు 7 తర్వాత అన్నమే తినకూడదు, అసలు ఏం తినకూడదు అనేసి. మరి 7 తర్వాత ఏదైతే నైట్ షిఫ్ట్స్ ఉంటారో, ఇక పనిచేసినప్పుడు ఆబ్వియస్లీ ఆకలి అనేది, క్రేవింగ్స్ అనేది పుడుతూనే ఉంటాయి. సో ఆ టైంలో మరి ఆ క్రేవింగ్స్ ఎట్లాంటి కంట్రోల్ చేయాలి? అప్పుడు కూడా ఏం చేయాలంటే కొంచెం హెవీ ఫుడ్ తినాలి 7 o'clock లోపు, కొంచెం లైట్ ఫుడ్ ఫ్రూట్స్ అవి పెడతాం కదా, ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే 7 o'clock లోపు కొంచెం హెవీగా తీసుకుంటే కనుక, రా ఫుడ్లోనే హెవీగా తీసుకుంటే వాళ్ళకి నైట్ ఆకలేదు. ఆకలి వేస్తే కనుక హనీ వాటర్ ఉంటుంది, హనీ వేడి చేసుకొని అది కూడా చెప్తాం మేము, దాన్ని ఒక 2-3 సార్లు తీసుకుంటే అయిపోతుంది అంతే, ఏం ప్రాబ్లం ఉండదమ్మా. నైట్ అయితే చెప్పాను కదా, డైజెషన్ అనేది నైట్ ఉండదు, దానికి అవసరం ఉండదు ఫుడ్. అట్లా ఏంటంటే క్రేవింగ్స్ లేకపోతే అలవాట్ల ప్రకారం అనిపిస్తూ ఉంటుంది, లేకపోతే ఏమి ఉండదు. నిద్రకు ఉండటం కష్టం కానీ ఫుడ్కి ఉండటం పెద్ద సమస్య ఏం కాదు. ఇప్పటి వరకు మనకైతే మనకి ఉన్న వ్యాధుల గురించి చెప్పారు. ఇప్పుడు నేచర్ మంత్ర దొరికిన మన ఫుడ్ గురించి మాట్లాడుకుందాం సార్. సో ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ మనకి ఇది అయితే బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. సో ఇదేంటి సార్, అంటే లైక్ ఏబిసి జ్యూస్ లాగా అనిపిస్తుంది, ఈ ఏబిసి జ్యూస్ ఏంటి ఇలాగా అనిపిస్తుంది? అనేది 2-3 కలిసే ఏబిసి, ఆ 3 కూడా ఇందులో ఉన్నాయి. యాపిల్ అనేది అప్పుడప్పుడు ఉంటుంది కానీ యాపిల్ ఎక్కువ ఉండదు. ఏబిసి అనేది ఇప్పుడు మనకి క్యారెట్ బీట్రూట్ వచ్చింది కదా, అది రోజు ఉంటుంది. ఈ రెడ్ కలర్ కనపడేది బీట్రూటే, ఇందులో క్యారెట్ ఉంటుంది, సొరకాయలు ఉంటాయి, మొత్తం కాయగూరలు అన్నీ ఉంటాయి, మొత్తం 10 మినిమం ఉంటాయి అమ్మా. దీంట్లో తులసాకు కూడా ఉంటుంది. తులసాకు రోజు దొరకదు మనకి, కానీ మేము ఫామ్ లో తులసి కూడా ఉంది, అది తులసి వనం లాగా పెట్టాం, అది వచ్చింది. ఇందులో తులసి ఉంటుంది, పచ్చి మామిడికాయలు, పచ్చి ఉసిరికాయలు, పునర్నవ, లేదంటే ఇంకొకటి ఏదన్నా దాని ప్లేస్ లో ఇన్ని రకాలు కలిసి వండర్ జ్యూస్ కంపల్సరీ. ఒక రోజు మొత్తానికి విటమిన్స్ మినరల్స్ అంతా వచ్చేస్తాం. ఆ టేస్ట్ సూపర్ గా ఉంటుంది, టేస్ట్ కూడా ఉండదు. సో కమింగ్ బ్యాక్ టు ద బ్రేక్ఫాస్ట్ సార్, ఇందాక నుంచి నాకు ఈ ప్లేట్ అయితే చూడడానికి చాలా కలర్ఫుల్ గా కనిపించింది సార్. కాకపోతే పైన మనకి ఇవన్నీ మెంతుం కూర ఇవన్నీ ఉన్నట్టు అనిపిస్తుంది. సో మీ వరకు వచ్చిన మీ ఫాలోవర్స్ మరి తినగలుగుతారా? అంటే ఇప్పుడు ఇందులో ఏముంది, మైక్రోగ్రీన్స్ ఉన్నాయి. మైక్రోగ్రీన్స్ ఓన్లీ మైక్రోగ్రీన్స్ అయితే తినటం కష్టం, అలవాటైన వాళ్ళు తినొచ్చు కానీ లేకపోతే కష్టం అయిపోద్ది. ఇందులో ఎన్ని ఉన్నాయి, ఒక 7-8 రకాలు కలిసిపోయి. ఇందులో కొబ్బరికాయ ఉంది, ఇందులో టొమాటో ఉంది, టొమాటో సారీ క్యాప్సికమ్ ఉంది, అండ్ మెంతిమాకు, స్ప్రౌట్స్ ఉన్నాయి. వావ్, చాలా కలర్ఫుల్ గా ఉంది. ప్రతి రోజు ఇట్లా ఉంటాయి అమ్మ ఇవి, ఎందుకంటే ఈ గ్రీన్స్ ఇవన్నీ మిక్స్ చేసుకునే వరకు సూపర్ టేస్ట్ ఉంటాయి. వాళ్ళకి 1 day 2 days కొంచెం కొత్తగా ఉంటుంది, తర్వాత చాలా ఎంజాయ్ చేస్తారు అసలు. ఇవంతా ఇది అంటే మామూలుగా రెగ్యులర్ గా ఉండే ఈ పల్లీలు. బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఇలా ఒక ప్లేట్ ఇదే ఉంటుందా సార్, రెగ్యులర్ గా మారుతుంటుందా? ఇది మాక్సిమం మారదు, ఈ జ్యూస్ ఈ రెండు మారవు. అంటే కొంచెం ఈ 10లో ఇంకో 4-5 అటు ఇటు మారుతాయి, కానీ ఈ మాత్రం మాక్సిమం ఈ మారవు అమ్మా, ఈ కంపల్సరీ ఉంటాయి. ఎందుకంటే మనకు కావాల్సిన ఇవే కదా బాడీకి. ఒకరు ఈ ఫ్రూట్ మారుద్ది, ఏం మారవు.
ఇప్పుడు ఈ ఖర్జూరం ఉంది. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకైతే ఒకటి తినమంటాం. ఓకే. షుగర్ తగ్గినాక మొత్తం తినవచ్చు. అవును. ఇంక ఇవన్నీ ఎట్లా తినే, అవును. ఎందుకంటే మంచి ప్రోటీన్ ఉంటుంది వీటిలో, అవును. మంచి క్యాలరీస్ ఉంటాయి. అవును. ఇవన్నీ కూడా ఇట్లా వండర్ ఫుడ్ ఈ Yes, మార్నింగ్ ఇది అనేది. ఇంతవరకు తింటే నాకు తెలిసి మధ్యాహ్నం వరకు 2 వరకు కూడా ఆకలేదు కదా సార్. ఆకలేదు. ఈ మొత్తం తింటే కనుక అసలు సాయంత్రం దాకా ఆకలేదు. సాయంత్రం వరకు నిజంగా ఆకలేదు. ఈ స్ప్రౌట్స్ తింటే ఆల్మోస్ట్ టమ్మీ ఫుల్ అయిపోద్ది. బట్ అవునవును. ఈ కాంబినేషన్ ఇవి తింటుంటే ఇంకా అవును. బెస్ట్. సో ఇది వచ్చేసి మనకి బ్రేక్ఫాస్ట్ ప్లేట్. సో కమింగ్ టు లంచ్ ప్లేట్. Hmm. సో ఇది లంచ్ ప్లేట్ చక్కగా. రైస్ ప్లేట్. ఇదేంటి సార్, బ్రౌన్ రైసా? అయితే ఇంకొకటి ఏంటంటే, అవును, బ్రౌన్ రైస్ అంటే ముడి బియ్యం మన ఊరి దగ్గర నుంచి వస్తాయి. అవునవును. ఇప్పుడు మనకి మార్నింగ్ జ్యూస్ లాగానే ఇది సెకండ్ వీక్ నుంచి ఇంకో జ్యూస్ ఉంటుంది. ఓకే ఓకే. అది వెజిటేబుల్స్, లీవ్స్ వాటిని బేస్ చేసుకొని చేస్తే, తులసాకులు అవన్నీ. ఇదేం చేస్తామంటే ఒక రోజు వీట్ గ్రాస్ ఉంటుంది మళ్ళీ లంచ్కి ముందు. మళ్ళీ ఇవన్నీ ఫ్రూట్స్ బేస్డ్ ఉంటాయి. ఇవి ఫ్రూట్ కానీ మజ్జిగతో చేసే కొన్ని ఇట్లా రకరకాల మధ్యాహ్నం ఉంటుంది. దీని తర్వాత ఆ ప్లేట్తో పోల్చడానికి లేదు దీన్ని. కానీ ఇదేంటంటే మనకు కావాల్సిన క్యాలరీస్ రావటం, నష్టం చేయకుండా. ఇప్పుడు అదేమో ఉన్న జబ్బులను పోగొట్టింది, కొత్త జబ్బులు రానియదు. ఇది ఉన్న జబ్బులను పంపించలేదు, కొత్త జబ్బులు రానియదు. అందుకని ఇట్లా బ్యాలెన్స్ చేస్తాం. ఎందుకంటే మరి టేస్ట్ ఉండాలి కదా. మళ్ళీ అది పెట్టినట్టు మళ్ళీ ఇది పెడితే వాళ్ళకి ఇక తినలేరు, బోర్ వస్తుంది. అందుకని చాలా వెరైటీ ఫీల్ అవుతారు. ఎందుకంటే అసలు పొద్దున ఫుడ్ వేరు, మధ్యాహ్నం ఫుడ్ కంప్లీట్ దానికి అసలు ఇక చక్కగా సార్ చూడడానికి కూడా ప్లేట్ ఎంత బాగుందంటే చూడొచ్చు ఒకసారి. చక్కగా ఒకటి ఇది ఏంటి సార్, ఇది పెరుగు పచ్చడిగా, పెరుగు పచ్చడి అండ్ ఆలు ఉంది, ఇలా దోసకాయ ఉంది అండ్ జొన్న రొట్టె, మోస్ట్ ఇంపార్టెంట్, మంచి డైజెస్ట్ అయిపోతుంది జొన్న రొట్టె అండ్ బ్రౌన్ రైస్ అండ్ ఇక్కడ మిల్లెట్స్ తెలిసిన పెరుగన్నం. దీంతో పాటు సాంబార్ రైస్ కూడా ఇస్తున్నారు అనే మారిపోతాయి. అయితే సార్ నాకు ఉన్న డౌట్ ఏంటంటే దీంతో పాటు మళ్ళీ చక్కగా మర్చిపోయాను, దీంతో పాటు మళ్ళీ ఒక స్వీట్ కూడా. ఎవరికైనా చాలా మందికి అలవాటు ఉంటుంది అన్నం తిన్న వెంటనే స్వీట్ తినే క్రేవింగ్స్. సో వాళ్ళకి కూడా అవునా? అవునవును. ఓకే. సో ప్లేటింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా చేశారు, నీట్ గా. ఇది ఒకటి కాదు, పుల్కా ఒకటి కాదు, నీకు ఉప్మా ఉంటది, పొంగల్ ఉంటది, మళ్ళీ దాని తర్వాత దోశలు ఉంటాయి. ఎక్కడ మేము డైట్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ లేకుండా పుష్టిగా తినొచ్చు, తింటూనే మనకున్న వ్యాధులను తగ్గించుకోవచ్చు. చాలా బెటర్. సరే సార్, అంటే మీరు చెప్పినట్టు 8 వీక్స్ లో ఎలా ఉంటుంది అంటే 3 పూటలు పంపిస్తుంటారా, మళ్ళీ దానికి ఏమైనా ఫాస్టింగ్స్ ఉంటాయా ఏంటి? ఒక వారంలో ఒక వాళ్ళ దినచర్య చెప్పండి. అంటే ఇప్పుడు ఫస్ట్ వీక్ మాత్రం 3 టైమ్స్ ఉంటుంది. సాయంత్రం మళ్ళీ ఇప్పుడు మనం అనుకున్న ప్లేట్లు కాకుండా సాయంత్రం ఫ్రూట్స్ ఉంటాయి. ఫ్రూట్స్ ఇంకా కొంచెం కొన్ని ఉంటాయి ఇంకా దాంట్లో, తౌడు లడ్డు లాంటివి ఇవన్నీ ఉంటాయి. కానీ సెకండ్ వీక్ నుంచి ఉండదు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. మళ్ళీ సండే ఫాస్టింగ్ ఉంటుంది, అన్ని నిమ్మకాయలతో. ఒక్క చిన్న డౌట్ వచ్చింది ఇక్కడ. ఇప్పుడు మనకి 8 వీక్స్ మొత్తం వెజ్ పెడతారని చెప్పారు. మరి నాన్ వెజ్ ప్రియులకి ఎలాగా, మరి వాళ్ళని ఎలాగా బ్యాలెన్స్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు నాన్ వెజ్ ఉండదమ్మా, నేచర్ అంటే నాన్ వెజ్ కి విరుద్ధం. అదే ఉండదు కాబట్టి వాళ్ళని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఈ టేస్ట్ చూస్తే నాన్ వెజ్ కావాలనేది వాళ్ళకి అనిపించదు అసలు. అన్ని వెరైటీలు ఉంటాయి అసలు, చాలా రోజుకు ఒక వెరైటీ. వాళ్ళు అనుకుంటారు అబ్బా ఇంత ఇట్లుంటదని ఇప్పుడు అనుకోలేదు, మర్చిపోయేలాగా ఉంటుంది. సో సార్ ఇంకా ఇదైతే వచ్చేసి మనకి లంచ్ ప్లేట్. సో డిన్నర్ వచ్చేసి ఇది అంటున్నారు. ఇది డిన్నర్. ఓకే. తౌడు లడ్డు ఉంటాయి, సీడ్స్ ఉంటాయి, కొంచెం హాఫ్ బాయిల్ కొంచెం అని పెడతాం, ఫ్రూట్స్ 4-5-10 రకాలు ఉంటాయి. ఇది కానీ ఇదేంటంటే ఓన్లీ ఫస్ట్ వీక్. ఇది ఎవరికి ఉంటుంది అంటే ఒకవేళ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఆకలి విపరీతంగా ఉంటుంది కదా, వాళ్ళకి మాత్రం 3 టైమ్స్, మిగిలిన అంతా 2 టైమ్స్. సో ఇంకా రాను సండే ఫాస్టింగ్ అని విన్నాను మీ దగ్గర. రియల్లీ అంటే సండే మరి ఎలా బ్యాలెన్స్ చేస్తారు సార్? యాక్చువల్గా సండే అంటేనే మనం ముక్క అని తినే బ్యాచ్ ఉంటుంది. సో మీరు ఆ డేని మొత్తం ఫాస్టింగ్ చేసేస్తా అంటున్నారు, అది ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఎప్పుడైనా కంప్లైంట్స్ ఫేస్ చేశారా? ఎప్పుడైనా పేషెంట్ మన కస్టమర్స్ నుంచి కంప్లైంట్స్ ఏమైనా ఫేస్ చేశారా? ఉండదమ్మా, ఎందుకంటే ముందు దాని ఉపయోగం ఒకటి ముందు చెప్తాం కదా. ఇప్పుడు జాయిన్ అయిన రోజే 1 వీక్ తర్వాత వచ్చే ఫాస్టింగ్ ముందే చెప్తాం. ఆ ఫాస్టింగ్ చేస్తే మీకు ఇంత అద్భుతంగా ఉంటుంది, దాంట్లో ఇంత క్లీనింగ్ జరుగుతుంది, ఇంత రిపేర్ జరుగుతుంది, బాడీలో ఉన్న పాత జబ్బులన్నీ లోపల బాడీలోంచి వెళ్తాయి. ఇది చెప్పేవరకు వాళ్ళు ముందే మెంటల్ ప్రిపేర్ అవుతారు. ఆ రోజు మళ్ళీ ఏమి ఆకలి వేయడానికి లేదుగా, అక్కడ అన్నీ ఉంటుంది, నిమ్మకాయలు ఉంటాయి, ఏం ఆకలేదు, మెంటల్గా ముందే ప్రిపేర్ అవుతారు కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. కొంతమంది అయితే మీరు రేపు కూడా చేస్తూ ఉంటారు. ఎక్కడన్నా ఒకళ్ళు విపరీతంగా ఆకలిస్తే ఆ మధ్యలో మార్చేసి ఏదన్నా చెప్తాం, ఇంకా కొబ్బరి నీళ్ళు లేకపోతే చెరుకు రసం లేదా మజ్జిగ ఏవో చెప్తాం. కానీ బాగా మ్యాక్సిమం జరగదు.
ఓకే సార్. న్యాచురల్‌గా అంటే కొంతమంది ఏమనుకుంటుంటే ఆయుర్వేదిక్‌కి సంబంధించిన పొడులు ఇస్తారేమో, ఆయుర్వేదిక్‌కి సంబంధించిన మెడిసిన్స్ ఇస్తారేమో అని అపోహ పడుతుంటుంటారు. అంటే వీటితో పాటు అవి కూడా బ్యాలెన్స్ చేయాలేమో అనుకుంటారు. మన దగ్గర అలాంటివేమన్నా ఉన్నాయా? లేకపోతే ఓన్లీ ఫుడ్ మీదే ఫోకస్ చేస్తూ తగ్గిస్తున్నామా? పౌడర్లు ఉంటాయి కానీ నేచర్ పౌడర్. నేచర్ పౌడర్. ఇప్పుడు ఇందులోంచి ఈ ఫుడ్‌లోంచి వచ్చే ఉంటాయి. ఇప్పుడు ఇందాక పునర్నవ ఉంది. పునర్నవని జ్యూస్‌లో ఏస్తాం. కానీ పౌడర్ కూడా చేస్తాం దాన్ని. ఓకే. ఓకే. ఇప్పుడు అట్లే అన్ని ఆకులు అవన్నీ ఉంటాయి కదా, వాటి నుంచి వచ్చే పౌడర్లు మాత్రం ఉంటాయి. హుహుహు. ఈవెన్ మెంతి పౌడర్లు కానీ ఇట్లాంటి అన్ని పౌడర్లు అన్నీ నేచర్ నుంచి వచ్చాయి కదా. రైట్. వాటిలో కలిపి ఇప్పుడు ఈ ఫ్రూట్స్ నుంచి కూడా కొన్ని పౌడర్లు తీస్తున్నాం. అవి కానీ అవన్నీ నేచర్ నుంచి వచ్చాయి. నేచర్ నుంచి వచ్చాయి. రైట్ సార్. మరి మీ నేచర్ మంత్రాన్ని మేము కాంటాక్ట్ అవ్వాలంటే మా వ్యూవర్స్ కాంటాక్ట్ అవ్వాలంటే ఎలాగా? నేచర్ మంత్ర ఏం లేదమ్మా, ప్రతి వీడియోలో కింద స్క్రోల్ అయితేనే ఉంటాయి, నంబర్లు వస్తూనే ఉంటాయి. వెబ్‌సైట్స్ ఏమన్నా ఉన్నాయా? వెబ్సైట్ కూడా ఉంది. ఓకే. అన్ని సిస్టమ్ అంతా ఉంది. ఆ సో నంబర్ ప్రాసెస్ అసలు వాళ్ళు ఎలాగొచ్చి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? ఎలాగ ఆ ఎక్స్‌ప్లెయిన్ నంబర్లు చూసి కాల్ చేస్తారు. ఆ కాల్ చేసిన తర్వాత ముందు వేరే టీం ఉంటుంది, వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళు జాయిన్ అయిన తర్వాత మళ్ళీ నాకు కలుపుతారు. నేనే నోట్ చేసుకుంటాను వాళ్ళకి, వాళ్ళతో మాట్లాడతాను. నేను జాయిన్ అయిన తర్వాత నేను మొత్తం వాళ్ళని నోట్ చేసుకొని వాళ్ళకి ఎట్లా ఉంది అని ధైర్యం చెప్పటం, తర్వాత కోర్స్ ఎట్లా చేయాలి వాళ్ళకంతా. వాళ్ళు ఏంటంటే మైండ్ సెట్లో వేరే అపోహలు ఉంటాయి. షుగర్ తగ్గదు, మీరు ఎట్లా తగ్గిస్తారు, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ మరి షుగర్ తగ్గదంటే ఆ అలవాట్లో ఉంటే తగ్గదు, ఈ అలవాట్లకు వచ్చి తగ్గిద్ది కదా. మనం ఎక్కడ తెచ్చుకున్నాం అక్కడికి వచ్చి ఆ రకంగా వాళ్ళు చెప్పేసరికి ఒక ధైర్యం వస్తుంది. వాళ్ళకి ధైర్యం వస్తుంది, కోర్సు మంచిగా చేయగలుగుతారు. అట్లా జరుగుతుంది. ఇప్పటి వరకు ఎంతమందికున్న థైరాయిడ్ కావచ్చు, ఒబెసిటీ, కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ ఇవన్నీ రివర్స్ చేసిన జాబితాల్లో ఉన్నాయి? చాలా మందికి అయిద్దమ్మా. ఎంతమంది మీకు వరకు వచ్చిన వారు ఎంతమంది? జాయిన్ అయిన వాళ్ళలో 80% వరకు నార్మల్కి వస్తుంది. 20% లేట్ అయిపోద్ది. వాళ్ళ డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది. వాళ్ళు సరిగ్గా చేయక, కోర్సును అర్థం చేసుకోలేక, వేరే వేరే రకమైన ప్రాబ్లమ్స్ ఉంది. అట్లా ఇంట్లో టెన్షన్లు, కోర్సు మొదలుపెట్టినాక ఏదో అవాంతరాలు ఈ రావడం వల్ల 10-20% వాళ్ళకి లాంగ్ టైం పడుతుంది. 80% వరకు కంపల్సరీ రిజల్ట్ వచ్చేసి. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు చేసేది ఒక ఎంత మంచి పని అంటే, చాలా మంది మెడిసిన్స్ జీవితాంత కాలం వాడాలి అని బాధపడే వారికి న్యాచురల్ గా వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ తో మీరు తగ్గిస్తున్నారు. మీరు చేసేది కూడా ఒక నిజమైన సేవలాగానే ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. రైట్. సో చూసారు కదా, సో నేచర్ మంత్ర. సో ఇప్పటివరకు ఎంత నేను బ్యూటిఫుల్ ఐటమ్స్ అయితే చూపించేసాను మీకు. చాలా టేస్టీ, ఎందుకంటే నేను కూడా టేస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఇవి ఎలా ఉంటాయంటే ఇది ఇబ్బంది పెట్టే రకంగా అయితే కాదు, చాలా టేస్ట్ అండ్ బాగుంటుంది. సో మీ కుటుంబంలో ఎవరికైనా షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, ఒబెసిటీ, హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ, లేదంటే థైరాయిడ్, ఇంకా ఏ వ్యాధులు ఉన్నా కూడా సార్ దగ్గర కాంటాక్ట్ అవ్వచ్చు. ఎలాంటి వ్యాధులకు కూడా వ్యాధులను రివర్స్ చేసే ఫుడ్ ఇక్కడ మనకి ఫుడ్ మెడిసిన్ అని చెప్పాలి. ఫుడ్ మెడిసిన్ మనకి దొరుకుతుంది. సో ఎవరికైనా మీ ఫ్యామిలీలో ఉన్నట్లయితే ఈ వీడియోని షేర్ చేసి సార్ కాల్ చేస్తే మరిన్ని డీటెయిల్స్ వాళ్ళు మీకు టీమ్ అప్రోచ్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతలో కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ హెల్త్.